నేను ఒక పర్సన్తో డిస్కస్ చేస్తే ఒక మంచి విషయం అయితే చెప్పారండి. అది కూడా నిజమే అనిపించింది. ఏంటంటే ఇంతకుముందు కాలంలో కెరియర్ గైడెన్స్ లేనప్పుడే బాగా మాకు కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ అండ్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంది. బట్ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయాలంటేనే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ చేస్తుంటారు. కొంతమంది ఏ ఇంజనీర్ బాగుంటుంది అంటారు, కొంతమంది జావా బాగుంది అంటారు, కొంతమంది ఫుల్ స్టాక్ అంటారు, కొంతమంది డేటా సైన్స్ అంటారు. ఓకే, సో ఇలాగా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఈ యూట్యూబ్ క్రియేటర్స్. ఓకే, ఇప్పుడు గైడెన్స్ ఉన్నా కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దానికి ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే ఇన్ని రకాల టెక్నాలజీస్ ఇన్ని ఎక్కువగా లేవు. ఓకే, అప్పుడు అసలు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక 10 years బ్యాక్ గైడెన్స్ చాలా తక్కువ మంది, ఎవరు అసలు ఇలాంటి క్రియేటర్స్ లేరు. బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగాయి. ఓకే, అదేవిధంగా కాంపిటీషన్ పెరిగింది. అండ్ అదేవిధంగా సింప్లిసిటీ, అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇది ఈజీగా నేర్చుకునేది ఏదన్నా ఉందా, ఓకే నేను కష్టపడకుండా చాలా ఈజీగా వెళ్ళిపోవాలి, నాకు కోడింగ్ రాదనో లేకపోతే నేను ఎక్కువగా హార్డ్ వర్క్ చేయలేనో, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సెర్చ్ చేయడం ఎక్కువ అయిపోయింది. నాకైతే కష్టపడకూడదు, నేను కోడింగ్ చేయలేను, బట్ నాకు ఈజీ జాబ్స్ కావాలి, ఇలాగా రకరకాల మైండ్ సెట్ పీపుల్ ఉన్నారు. కాబట్టి ఈ క్రియేటర్స్ కూడా ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు థంబ్నైల్స్ క్రియేట్ చేసుకొని వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో. సో ఈ విషయం అయితే పక్కన పెట్టేసేయండి. సో ఎవరైతే కొంచెం జెన్యూన్గా చెప్తుంటారో అండ్ ఇది కరెక్టే ఇతను చెప్పింది మార్కెట్లో ఎలా ఉందనుకునే వాళ్ళని ఎక్కువ ఫాలో అవుతుండండి. ఓకే, మీకు అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. మీరు ప్రతి ఒక్కరు వీడియోస్ చూసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఇంకా ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ అనేది డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సో ఈ 2025లో నాకు ఒక 3 ఉన్నాయి టెక్నాలజీస్ మైండ్ సెట్లో. నేను ఏది నేర్చుకోవాలి అనేది చాలామంది అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో 3 పాపులర్ అయ్యి, 3 కూడా పాపులరే, ఏది తక్కువ కాదు. బట్ ఏది ఎవరికి సెట్ అవుతుందో నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ది ఏంటంటే డేటా సైన్స్, సెకండ్ది వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీకి సంబంధించింది, థర్డ్ది క్లౌడ్ కంప్యూటింగ్. ఈ మూడిట్లో నేను ఏది నేర్చుకోవాలి? మీకు ఆల్రెడీ చెప్పాను, 3 తక్కువేం కాదు. మళ్ళీ మీరు అడగొద్దు ఏది బాగుంటుంది అనేది. 3 మంచియే చెప్తున్నాను, మంచి 3 అమేజింగ్ టెక్నాలజీస్. ఓకే, ఆపర్చునిటీ, ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ, ఫ్యూచర్ స్కోప్ ఉండేది. బట్ మీరు మీ స్కిల్స్ తగ్గట్టు, మీకున్న ఎబిలిటీస్ తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోవటమే ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట. మరి మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ది మనం డేటా సైన్స్ గురించి తెలుసుకుందాం. డేటా సైన్స్ అనేది ఏంటంటే, ఇది ఎక్కువగా ఎవరైతే డేటా మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో, అనాలిసిస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో అండ్ సమ్ స్టాటిస్టిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, ఓకే ఇలాంటి వాళ్ళకి ఇది సెట్ అవుతుందండి. అంటే మీకు మ్యాథ్స్ కానీ కొంచెం ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఇది అసలు సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే డేటా సైన్స్ అనేది ఎక్కువగా ఆల్గోరిథమ్స్ బేస్ చేసుకొని ఉంటుంది. మీరు చూసే ఉంటారు, ఏఐ ఇంజనీర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ కానీ, ఎంఎల్ ఇంజనీర్ కానీ, మిషన్ లెర్నింగ్, ఈ జాబ్ పొజిషన్స్ అన్నీ కూడా మీకు అల్గోరిథమ్స్ ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో అందుకని స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, ఓకే అండ్ ఈ అనాలిసిస్ ఎక్కువగా చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న మైండ్ సెట్లు అందరూ కూడా ఇవి సెలెక్ట్ చేసుకోండి. దీనికి మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటే, పైథాన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి, అండ్ స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అండ్ అదేవిధంగా మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ అండ్ డేటా విజువలేషన్ టూల్, పవర్ బై కానీ, ట్యాబ్లూ కానీ, ఇవి మెయిన్ స్కిల్స్ అన్నమాట. ఓకే, దీని యావరేజ్గా శాలరీస్ మీకు ఫ్రెషర్కి 4 to 5 lakhs నుంచి 8 to 10 lakhs దాకా కూడా ఇస్తారండి, డిపెండ్స్ ఆన్ ది కంపెనీ. ఓకే, సో ఇది ఫ్యూచర్ స్కోప్ అంటారా? ఇంకా మీరు ఇది కానీ నేర్చుకున్నారంటే, డేటా సైన్స్ నేర్చుకుంటే మీరు ఏ ఇంజనీర్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ అవ్వచ్చు, ఎంఎల్ ఇంజనీర్ అవ్వచ్చు, ఆర్ డీప్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వచ్చు. సో దీనికైతే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ ఉన్నాయి. సో దీనికైతే ఇంకా ఫ్యూచర్ స్కోప్ అయితే ఎవర్ గ్రీన్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే, మీకు కానీ ఏదన్నా అప్లికేషన్ కోడింగ్ బాగా వచ్చుండి, మేము అప్లికేషన్ నాకు బిల్డ్ చేయడం చాలా ఇష్టం, నాకు అప్లికేషన్స్ డెవలప్ చేయడం ఇష్టము, యాప్స్ డెవలప్ చేయడం ఇష్టము, వెబ్సైట్స్ డెవలప్ చేయడం ఇష్టం అనుకునే వాళ్ళు, ఓకే అండ్ కోడింగ్ కూడా నేను రాయగలను అనుకునే వాళ్ళు అందరూ కూడా ఇది చూజ్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ వీటిలో డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయండి. వీటిలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్ అని ఉంటారు. బ్యాక్ ఎండ్ అంటే మీకు జావా డెవలపర్ కావచ్చు, .NET డెవలపర్ కావచ్చు, ఓకే పిహెచ్పి డెవలపర్ అండ్ పైథాన్ డెవలపర్, ఓకే ఇలాగ జావా స్క్రిప్ట్ వెబ్ డెవలపర్, ఇలా చాలా ఉంటాయి. సో ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో అది నేర్చుకోవచ్చు. అండ్ వాటితో పాటు మీరు డేటాబేస్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. సో
అల్టిమేట్గా ఏంటంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండి కోడింగ్ స్కిల్స్ కానీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ నాకు ఈజీగా ఉంటాయి, నేను బిల్డ్ చేయగలుగుతున్నాను అనుకునే వాళ్ళు ఇది 100% సెట్ అవుతుంది. ఈ డేటా సైన్సు ఈ ఈ డేటా సైన్స్, వెబ్ డెవలప్మెంట్ ఈ రెండిట్లో ఏది కొంచెం నేను ఈజీగా స్టార్ట్ చేయొచ్చు ఫ్రెషర్ కానీ ఆర్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళంటే నా సజెషన్ మాత్రం వెబ్ డెవలప్మెంట్ కొంచెం ఈజీ అండి. ఓకే, సో ఎందుకంటే అంత ఎక్కువగా అల్గరిథమ్స్ అనేది అండ్ డీప్ కాన్సెప్ట్స్ అయితే ఉండవు, డెప్త్ కాన్సెప్ట్స్ అయితే ఉండవు. సో మీరు స్లోగా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కానీ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కానీ నేర్చుకొని సెటిల్ అవ్వచ్చు. ఓకే, సో అది సో దీనికి కూడా యావరేజ్ శాలరీ, సో ఈ వెబ్ డెవలపర్స్కి కూడా యావరేజ్గా మీకు 3 lakhs నుంచి 6 or 7 lakhs వరకు డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, మీ ఎంట్రీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు శాలరీస్ అయితే ఇస్తుంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎవరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఎవరైతే కొంత కోడింగ్ స్కిల్స్ కొంచెం యావరేజ్గా ఉండాలి, మరీ పూర్ అని కాదు, కొంచెం యావరేజ్గా ఉండి అండ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ మీద అండ్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ మీద అండ్ సమ్ ఆటోమేషన్ కాన్సెప్ట్స్ మీద సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడంలో అండ్ మీ అప్లికేషన్ని వేరే సర్వర్స్లో డిప్లాయ్ చేయడంలో ఇలాంటి వర్క్ మీద ఇంట్రెస్ట్గా ఉంటే మీకు క్లౌడ్ ఇంజనీరింగ్ అనేది చాలా షూట్ అవుతుందండి. ఓకే, సో దీనికి మెయిన్గా కావాల్సిన కాన్సెప్ట్స్ లైక్ CI/CD పైప్లైన్స్ అని, స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఉండాలి అండ్ మీకు ఆటోమేషన్ చేయటం, పైప్లైన్స్ క్రియేట్ చేయటం, ఓకే, డాకర్ అని, కుబర్నెట్ అని ఇలాగ కాన్సెప్ట్స్ అయితే డెవాప్స్ ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటి మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వీటికి కూడా శాలరీస్ యావరేజ్గా 3 నుంచి 6 to 7 lakhs ప్యాకేజ్ అయితే ఉంటాయి. ఓకే, సో వీటికి పొజిషన్స్ చాలా ఉంటాయండి. క్లౌడ్ ఇంజనీర్ అంటారు, డెవాప్స్ ఇంజనీర్ అంటారు, ఓకే, అండ్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ అంటారు, ఓకే, ఇలాగా అండ్ క్లౌడ్ అడ్మిన్ రిలేటెడ్ జాబ్స్, ఇలా కొన్ని జాబ్స్ అయితే ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కూడా ఎవర్ గ్రీన్ అండ్ ఫ్యూచర్ స్కోప్ ఉన్న టెక్నాలజీ అండి క్లౌడ్ ఇంజనీరింగ్ అనేది. ఇంకా చెప్పాలంటే క్లౌడ్ ఇంజనీర్కి ఈ ఫస్ట్ 2 పొజిషన్ వాళ్ళకు కూడా క్లౌడ్ టెక్నాలజీ నాలెడ్జ్ ఉండాలండి. ఎవరైతే డేటా సైన్స్ వర్క్ చేస్తుంటారో అండ్ వెబ్ డెవలప్మెంట్లో ఏ పొజిషన్ అయినా సరే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయినా, ఫుల్ స్టాక్ ఇంజనీర్ ఎవరైనా సరే ఈ క్లౌడ్ నాలెడ్జ్ మ్యాండేటరీ అయిపోయింది ప్రజెంట్ ఉన్న జాబ్ పొజిషన్స్కి ఐటీ ఇండస్ట్రీలో. ఓకే, వల్ల క్లౌడ్ టెక్నాలజీ నాలెడ్జ్ మస్ట్ ఫర్ ఎవ్రీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ నౌ డేస్. వీటిలో ఏ చూస్ చేసుకోవాలి ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ టెక్నాలజీలో అండ్ ఈ 3 అమేజింగ్ టెక్నాలజీలో మీరు ఏది నేర్చుకుంటున్నారు అండ్ ఏది నేర్చుకోపోవడానికి ప్లాన్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.